సినిమా అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? పర్లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? గుద్దాలు ఉన్నాయి బ్రో. మహేష్ బాబు అంటే నువ్వు తామాన్ అంతే, అది చెప్పలేం బ్రో. అయ్యిందంటే ఆ గొడవ తెలియదు చేస్తున్నా. చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాల. ఆయన ఏం చేశారో పాప ఆయనకు అర్థమైందో లేదో, త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే, అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారంకి వచ్చేయండి. గుంటూరు గారం కాదు, అమ్మింటికి దారేదికి వచ్చేయండి. తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో, తలగొట్టుకున్నా నేనైతే. ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకు అర్థం కాల. తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం. లేని సినిమాలని మాడిపోయిన దోశనే చెప్పాను కదా ఇందాక, ఒకవైపు మాడిపోయిందని ఇంకోవైపు తిప్పారు, అది కూడా మాడిసి వచ్చింది, అంత మించి వెళ్ళలేదు. కొత్త మహేష్ బాబా, మహేష్ బాబు గారే కనపడలేదు మళ్ళీ కొత్తగానా? కనపడలేదు కాబట్టి కొత్త మహేష్ బాబు కరెక్టే. అది మటుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మహేష్ బాబు గారిని నేను తప్పను. ఆయన పాపం అదే చెప్తున్నా, డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్దే తప్పు, నేను హీరో తప్పు పట్టను. ఆయన మాటల మాంత్రికుడు, మాటలు రాసుకోవచ్చు, ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి. కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటు తిప్పి ఇటు తిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. అది ఎందుకు, ఎవరికి ఉపయోగం? 2 హీరోయిన్లు కాదు, 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం? నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా. కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నా బ్రో. కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాల, అదే చెప్తున్నా. ఇప్పుడు అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ గారు అత్త కోసం వెళ్ళారు, తాత కోసం. ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేది అని మహేష్ బాబు గారు వెళ్ళారు. అదే కంటెంట్, ఓల్డ్ కంటెంటే. మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల. గుంటూరు కారం పేరుకి న్యాయం జరగలేదంట. కారంలో ఘాటు కాదు, ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వదిలినట్టుంది. నాకైతే కలేజాలో చూసాం బ్రో, ఇదంతా కూడా ఇది మహేష్ బాబు గారిని కలేజాలో చూసాము. కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం. పోగిరిలో హెయిర్ స్టైల్ కానీ అది కానీ, ఒక అతిథి, ఇలాంటి చూసేసి ఉన్నాం ఆయన్ని. ఇంకేదన్నా వెరైటీగా ప్లాన్ చేయండి అంటున్నాం. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ని మీరు వాడుకోవట్లేదు అంటున్నా. అలాంటి యాక్టర్ని పెట్టి అంత మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి
ఇందాక మీరు అన్నట్టు కానీ ఘాటు లేకుండా మా మీద వదిలేస్తే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు రిపీట్లో చూడడానికి. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టాల్సిన సాంగ్ అది. ఒక మాట అడుగుతున్నా, పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టే సాంగ్ అది. ఆయన ఏ ఉద్దేశంలో చేశారో నాకు తెలియదు. నేను అందుకే అంటున్నా, మహేష్ బాబు గారిని నేను తప్పు పట్టట్లా. డైరెక్ట్ ఒక్క హై మూమెంట్ కూడా లేదు. అసలు హాఫ్ దాకా ఎందుకు బ్రో, ఫస్ట్ అరగంటకే అమ్మా ఏంటిది అనిపించిందంటే మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే చాలరా బాబు, ఎంతసేపు ఉందా సినిమా అనిపించింది. డిజాస్టర్, 3 కాదు డిజాస్టర్. అజ్ఞాతవాసి కూడా బెటరే బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఆ కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది. సో నాకు అజ్ఞాతవాసి అన్న కూడా పర్లేదు అనిపించింది. నాకైతే నచ్చల. అజ్ఞాతవాసి కంటే ఘోరంగానే అని చెప్తా, ఓపెన్ స్టేట్మెంట్. మంచిగా నిద్ర వస్తుంది, మంచిగా ఉంది. ఎలా ఉన్నారు మూవీ? యావరేజ్ ఎలా ఉంది మూవీ? ఓకే అన్న, బాగుంది. యావరేజ్ అన్న, ఎలా ఉంది? పర్లేదు అన్న, చూడొచ్చు. అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, పండగ కదా ఆడుతుంది. మేడం ఎలా ఉంది మూవీ? నాకు నచ్చలేదు. తమన్ బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషన్ క్లైమాక్స్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా చూపించారు క్లైమాక్స్. మదర్ సెంటిమెంట్ బాగుంది, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. యాజ్ ఎ ఫ్యాన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన అంతే. ఫస్ట్ హాఫ్ లాగా అనిపించింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. హీరోయిన్స్ 2 ఉన్నారు కానీ ఇంకొక హీరోయిన్ ఉన్నట్టే లేదు. మీనాక్షి చౌదరి ఉన్నట్టే లేదు. హిట్ అని చెప్పొచ్చు. హిట్ మూవీ. జస్ట్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. జయపత్ బాబు క్యారెక్టర్ is a guest appearance kind of. ప్రకాష్ రాజ్ కూడా అంతే. ఎఫెక్ట్ ఏం లేదు. ఎంటైర్ స్క్రీన్ ప్రెజెన్స్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంతే. శ్రీలీల డాన్స్ మైండ్ బ్లోయింగ్. అసలు మహేష్ బాబు డాన్స్ కూడా ఎక్సలెంట్, ఆసమ్. ఇప్పటి వరకు ఎప్పుడు చూడాలి ఒక పెర్ఫార్మెన్స్ చూస్తాం మహేష్ బాబు నుంచి. వండర్ఫుల్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం.